శ్రీశైలం హైదరాబాద్ రహదారిపైన ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బైకును వేగంగా ఢీకొట్టింది లారీ. ఇందులో ఒకరు దుర్మరణం చెందారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. బస్సులో మొత్తం 10 మందికి పైగా ప్రయాణిస్తున్న వారిలో తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఇక క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరికి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో ఒక దుర్ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. అంటే ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. పెద్దాపూర్ సమీపంలో లారీ వేగంతో వచ్చి ఆర్టీసీ బస్సు అలాగే వెనకాల ఉన్నటువంటి బైక్ ను ఢీ కొట్టింది. దానికి సంబంధించి కూడా ఒకరు అక్కడికక్కడే మరణించిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. దాదాపు దీంట్లో 10 మంది తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. గాయపడిన వారందరినీ కూడా హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఏదైతే కల్వకుర్తికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ శ్రీశైలం హైదరాబాద్ హైవేకి సంబంధించి కూడా గతంలోనే ఇట్లాంటి ఘటనలు చాలా జరిగినాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా ఈ హైవేలో వెళ్ళేటప్పుడు కొంచెం మెల్లగా వెళ్ళాలి. ఎందుకంటే చాలా సార్లు కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి సో కొంచెం వాహనదారులందరూ కూడా కొంచెం మెల్లగా వెళ్ళాలి, చూసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఈ ఘటన పైన పెద్ద ఎత్తున ఒక్కసారిగా అంటే లారీ ఒక్కసారిగా వెనుక నుంచి ఢీ కొట్టడంతో అటు బస్సు ఇటు మొత్తం బైక్ కూడా చిన్న భిన్నమైన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బైక్ మీద ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? బైక్ మీద ఏదైతే వాళ్ళు వెళ్తున్న వాళ్ళు ఒకరు మరణించినట్టు తెలుస్తా ఉంది. ఇంకొక పరిస్థితి ఇదిగా ఉంది. మొత్తం 10-15 మంది దాకా కూడా హాస్పిటల్లో ఉన్నారు. వారిలో కూడా ఒక ఇద్దరికి సీరియస్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇంకా డీటెయిల్స్ తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కారణం ఏంటంటారా? అతివేగం కూడా ఒక అందుకు కారణం అంటారా? అంటే పండుగ కావడంతో అటు వాహనాలు అంటే ఆ వాహనాల రద్దీ కొంచెం తక్కువ ఉండడంతో అటు ఏదైతే బస్సు కూడా ఓవర్ స్పీడ్ గా ఉంది, అటు లారీ కూడా ఓవర్ స్పీడ్ గా ఉందని అయితే చెప్తా ఉన్నారు. ఓవర్ స్పీడే దీనికి కారణం అంటూ కూడా ఇప్పటికీ అధికారులు చెప్పినప్పటికీ కూడా, ఎందుకంటే ఈ ఘటన తీరు కనుక చూస్తే ఆ స్పీడ్ కి మొత్తం ఏదైతే బస్సు కూడా మొత్తం నుజ్జు అయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో దీనికి సంబంధించి లారీ కూడా ముంగటి భాగం అంతా కూడా నుజ్జు అయిన పరిస్థితి కనబడతా ఉంది. సో ముఖ్యంగా ఈ ప్రమాదానికి ఏదైతే ఈ ఓవర్ స్పీడ్ ఉందో ఆ ఓవర్ స్పీడే కారణంగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అటు ఏదైతే డ్రైవర్స్ ఉన్నారో డ్రైవర్స్ నిర్లక్ష్యం, ఇటు లారీ డ్రైవర్ కావచ్చు అటు బస్సు డ్రైవర్ కావచ్చు కొంచెం అప్రమత్తంగా ఉంటే ఈ ప్రమాదం తప్పేది అంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితులు. లారీ డ్రైవర్ పైన కేసు నమోదు చేశారా సతీష్? ఇప్పటికే అంటే ఇటువైపు బస్సు డ్రైవర్ పైన అటు లారీ డ్రైవర్ పైన ఇద్దరి పైన అయితే కేసులు నమోదు చేస్తున్నారు. పూర్తి దర్యాప్తు అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి అసలు లారీకి సంబంధించి ఎక్కడి నుంచి వస్తుంది లారీ, ఈ బస్సు ఎటు నుంచి ఎట్టుపోతా ఉంది, సో మొత్తం ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించి అక్కడ ఏమైనా గుంతలు ఉన్నాయా, అసలు ఏంటి ఈ ఘటన ఎందుకు జరిగింది అనేది చూస్తా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేశారు. దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే శ్రీశైలం హైదరాబాద్ రహదారిపైన ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు మరియు బైకును వేగంగా ఢీకొట్టింది లారీ. ఇందులో ఒకరు దుర్మరణం చెందారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే హుటాహుటిన తరలించినట్టు తెలుస్తోంది. ఇక క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అంటూ తెలుస్తోంది. ఇక బైక్ మీద ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్లలో కూడా ఒకరు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే ఇటు ఆర్టీసీ బస్సు మరియు బైక్ అయితే ఇటు అక్కడ వేగంగా వస్తున్న ఒక లారీ గుద్దినట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సు మొత్తం చూస్తే క్లియర్ గా విజువల్స్ లో నుజ్జు అయిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఇటు లారీ ముందు భాగం కూడా పూర్తిగా డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే ఇటు గాయపడిన వాళ్ళందరినీ కూడా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక శ్రీశైలం హైవే గురించి చూసుకుంటే ఒకసారి గతంలో కూడా ఎన్నో రోడ్డు ప్రమాదాలు అయితే జరిగాయి ఈ హైవేలో. అయినప్పటికీ ఇది మళ్ళీ ఇంకొక రోడ్డు ప్రమాదం అనేది ఒకందుకు బాధాకరం అనే చెప్పాలి. దీనిపైన అధికారులు కూడా
ఇప్పుడు ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నారు. ఇక దీనిపైన ఇప్పటి నుంచి శ్రీశైలం హైవే పైన కొంచెం నెమ్మదిగా వెళ్ళాలి అంటూ కూడా దీనిపైన అధికారులు ఇప్పుడైతే పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక ప్రస్తుతం దీనిపైన లారీ డ్రైవర్ పైన కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇంకా దీనికి సంబంధించి అసలైన కారణాలను కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలుస్తోంది.